హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న వీడియో వచ్చేసి అటుకుల పోహా అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్. ఓన్లీ 2-3 మినిట్స్లోనే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాక ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలను తీసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో ఆనియన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఒక పెద్దది తీసుకున్నాను. ఆనియన్ అనేది మనకి మినిమం 50% వరకు రోస్ట్ అయితేనే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక క్యారెట్, ఒక పొటాటో, కొంచెం పెసరపప్పు ఒక 2 నిమిషాల ముందు నానబెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అటుకులని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. అటుకులు అనేది మనం పోపు పెట్టుకునే టైంలోనే ఒక 1-2 టైమ్స్ వాష్ చేసి తీసుకుంటే బాగుంటుంది. సో ఎక్కువ సార్లు కడిగితే మెత్తగా అయిపోతుంది. సో 1-2 టైమ్స్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా మనం మొత్తం కలుపుకోవాలి. పైన కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేడయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము. సో చూసారు కదా అండి, మనకి వేడి వేడి పోహా అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.